మన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా ఒక్క సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటారు అనే విషయం పట్ల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనే వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మన స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా రేంజ్లో వాళ్ళ సినిమాల సత్తా ఏ విధంగా చూపించుకుంటున్నారు అనేది మనము డైలీ చూస్తూనే ఉన్నాము. అండ్ ఓన్లీ మన తెలుగు వరకే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని, సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నారు. సో నార్మల్గా ఇప్పటి వరకు అంటే ఒక 10-15 సంవత్సరాల ముందు వరకు కూడా అంతా బాలీవుడ్ సైడ్ వాళ్ళే పెద్ద హీరోలు ఈ విధంగా అనుకునే వాళ్ళే ఎక్కువగా పారితోషికం తీసుకుంటారు. సో వాళ్ళకన్నా గ్రేట్ ఇంకా ఏవి కూడా లేవు, వాళ్ళ సినిమాలే అందరూ కూడా చూస్తారనే విధంగా మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఎప్పుడైతే మన తెలుగు ఇండస్ట్రీ వన్స్ వాళ్ళు అడుగు పెట్టారో ఇది మా సత్తా అని చెప్పేసి నిరూపించుకున్నారో ఇంకా అప్పటి నుంచి కూడా మన సినిమాల్ని కొట్టేంత దమ్మున్నటువంటి సినిమా ఇంకా ఏది కూడా రావట్లేదు అని చెప్పుకోవచ్చు. మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. ప్రభాస్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నారు. వీళ్ళు అక్కడికి జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఫ్యాన్స్ అందరు కూడా వీళ్ళని ఎగబడి మరి చూడడం కానీ, వీళ్ళతోని ఫొటోస్ తీసుకోవడం కానీ, వీళ్ళ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడడం కానీ ఇలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో మన తెలుగు హీరోలు వాళ్ళ యొక్క ఇమేజ్ని ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో నార్మల్గా వాళ్ళు ఒక్క సినిమాకి చాలా భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఎంత తీసుకుంటారు అనే విషయం పట్ల మాత్రం చాలామంది కూడా క్లారిటీ ఉండదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే పాన్ ఇండియా రేంజ్లో మన దేశంలోని నంబర్ 1 స్థాయిలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారనమాట. అందరి హీరోల కన్నా కూడా ముందు వరుసలో. సో ఆయన దాదాపుగా ఒక్క సినిమాకి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. సో ఆ విషయం చాలామంది కూడా తెలియదు అనమాట. సో ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఆయన పుష్ప సిరీస్తోని ఎంత మంచి ఫ్యాన్ బేస్ని బాలీవుడ్ సైడ్ కూడా క్రియేట్ చేసుకున్నారో మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు వాళ్ళకన్నా కూడా బాలీవుడ్ సైడ్ వాళ్ళు ఈ యొక్క పుష్ప సినిమాని ఎక్కువగా ఆదరించారు. సో మరి అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో మంచి ఇమేజ్ అనేది సొంతం చేసుకున్నారు. ఆయన ఒక్క సినిమా కానీ దాదాపుగా 150 కోట్ల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఒక 100 కోట్ల వరకు, జూనియర్ ఎన్టీఆర్ గారు 100 కోట్ల వరకు. సో ఆ తర్వాత మన సీనియర్ హీరోలు కూడా మన లైక్ వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు. సో వీళ్ళు కూడా ఒక 60, 70, 40 సో ఈ విధంగా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో మరి అందరికన్నా కూడా వెంకటేష్ గారికి కొంచెం తక్కువ అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ సినిమా చేసినా కూడా ఎవరిని కూడా ఇంతనే కావాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా డిమాండ్ చేయరట. సో ఆయన ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటారు. సో వాళ్ళ మట్టుకి మాత్రం ఖచ్చితంగా నా క్యారెక్టర్కి 100% ఫుల్ఫిల్ చేసి వెళ్ళిపోతారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రస్తుతం అయితే మన ఇండియా రేంజ్లో, పాన్ ఇండియా రేంజ్లో మాత్రం ప్రభాస్ గారు అందరికన్నా కూడా హైయెస్ట్లో ఉన్నారనమాట. నంబర్ 1 స్థానంలో ఉన్నారు. దాంతోపాటు పారితోషికంలో కూడా ముందు వరుసలో ఉన్నారు.